లోక్సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 4 దశల్లో 379 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5వ దశ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. శనివారం సాయంత్రం 5వ విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 97 కోట్ల మంది ఓటర్లలో 4 విడతల్లో 45.10 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. తొలి 4 దశల్లో 66.95% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 20న 5వ దశ, మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 1న మొదలైన సార్వత్రిక ఎన్నికల పోరు జూన్ 1తో ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. ఇండియా కూటమి తరపున ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు. రామమందిర నిర్మాణం, అభివృద్ధి, అవినీతి అంశాలను బీజేపీ ప్రచార అస్త్రంగా మలుచుకుంటే, కేంద్రం వైఫల్యాలు, ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు, ప్రతిపక్ష నేతలపై కేసులను ఇండియా కూటమి నేతలు ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 66.14% పోలింగ్ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల తొలి దశలో 69.43% ఓటింగ్ జరిగింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత పోలింగ్లో 66.71% పోలింగ్ నమోదైతే 2019లో జరిగిన రెండో విడతలో 69.64% ఓటింగ్ నమోదైంది. మే 7న జరిగిన మూడో దశ పోలింగ్లో 65.68% మంది ఓటు హక్కును వినియోగించుకుంటే 2019 సార్వత్రిక ఎన్నికల మూడవ దశలో 68.4% ఓటు వేశారు. మే 13న జరిగిన 4వ దశ పోలింగ్లో 69.16% నమోదైంది. అదే 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.65% ఎక్కువ ఓటింగ్ నమోదైంది. మిగతా 3 దశల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో అవగాహన పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు సిఈసి సూచించింది. అధిక శాతం ఓటింగ్ నమోదవడం భారత ప్రజాస్వామ్య బలం గురించి ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చినట్లవుతుందని సిఈసి చెబుతోంది. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొనాలని, ఓటింగ్ రోజు సెలవు దినం కాదని తెలిపింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రైవేట్ సంస్థలు, టెలికాం ప్లాట్ఫామ్లు ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, బీహార్, లదాఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 33% మంది అభ్యర్థులు 1 కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రస్తావించారు. 695 మంది అభ్యర్థుల్లో 23% మంది అంటే 159 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. 695 మంది అభ్యర్థుల్లో 122 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 6వ దశలో 57 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లోని 57 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఢిల్లీలో 7 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించింది. 866 మందిలో 338 మంది కోటీశ్వరులు ఉన్నారు. బీజేపీ తరపున హర్యానాలోని కురుక్షేత్రం నుంచి బరిలోకి దిగిన నవీన్ జిందాల్కు అత్యధికంగా 1241 కోట్ల ఆస్తులున్నాయి. అభ్యర్థులందరి సగటు ఆస్తులు 6.21 కోట్లుగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులు 11% ఉన్నారు. 180 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, 141 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 12 మంది వివిధ కేసుల్లో దోషులుగా తేలారు. 6గురు తమపై హత్య కేసులు, అలాగే 21 మంది తమపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇక మహిళలపై దాడులకు సంబంధించి 24 మందిపై కేసులు నమోదయ్యాయి. 3గురిపై అత్యాచారం కేసులున్నాయి. విద్వేష ప్రసంగాలు చేసినందుకు 16 మందిపై కేసులు నమోదయ్యాయి. విద్యా అర్హతల విషయానికి వస్తే 332 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. 487 మంది డిగ్రీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసించారు.
లోక్సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 4 దశల్లో 379 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 5వ దశ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం 543 లోక్సభ స్థానాలు జరుగుతున్నట్టు ఈ ఎన్నికలు 7 విడతలుగా జరుగుతున్నాయి. అయితే సోమవారం నాడు 5వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 5వ విడతలో జరిగే ఎన్నికలు అత్యంత తక్కువ స్థానాలకు జరుగుతున్నాయి. మొత్తం 7 స్థానాలు కనుక చూసినట్లయితే అత్యంత తక్కువ స్థానాలు 49 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది లడఖ్. ఈ రెండింటితో పాటు యూపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, అదేవిధంగా ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి బారాముల్లా లోక్సభ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 695 మంది అభ్యర్థులు ఈ 49 స్థానాలకు గాను పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మొత్తం 49 స్థానాల్లో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్లలో రాయబరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఆయన కేరళలోని వాయనాడుతో సహా రాయబరేలీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రాయబరేలీ స్థానానికి గతంలో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. రాయబరేలీ స్థానంతో పాటు అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ ఇంతకాలం రాయబరేలీ, అమేథీ స్థానాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అక్కడ స్థానిక నాయకుడు కేఎల్ శర్మ అమేథీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇకపోతే లోక్సభ స్థానానికి సంబంధించి లక్నో లోక్సభ స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్ 3వసారి ఇక్కడ ప్రాతినిధ్యం వహించేందుకు అక్కడ పోటీ చేస్తున్నారు. ఈ రకంగా మొత్తం చూసినట్లయితే ప్రముఖులుగా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఈ ముంబై ఉగ్రవాద దాడుల్లో పట్టుబడినటువంటి కసబుకు ఉరిశిక్ష పడే క్రమంలో భాగంగా ఆయన చేసినటువంటి ఒక కృషి ఫలితంగా బీజేపీ అభ్యర్థిగా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఆయనకి పేరు కూడా వచ్చింది. తొలిసారిగా ఆయన బీజేపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేయబోతున్నారు. ఇకపోతే రాజీవ్ ప్రతాప్ రూడీది కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఝాన్సీ నుంచి, ఫతేపూర్ నుంచి సాధ్వి నిరంజన్ కూడా అక్కడి నుంచి లోక్సభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ప్రముఖులుగా వీళ్ళందరినీ చెప్పుకోవాల్సి వస్తే పీయూష్ గోయల్ కూడా ముంబై సెంట్రల్ నుంచి కూడా ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అత్యంత ధనికుల్లో అనురాగ్ శర్మ, అదేవిధంగా పీయూష్ గోయల్ ఇద్దరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఈ రకంగా 49 స్థానాలకు 6 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 లోక్సభ స్థానాలు జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకంగా అవుతున్నాయి బీజేపీకి. అత్యంత తక్కువ స్థానాలు జరుగుతున్న ఈ ఎన్నికల్లో యూపీ నుంచి మొత్తం 14 స్థానాలు ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీ మొత్తం 7 విడతల్లో జరిగే అన్ని విడతల్లో కూడా యూపీలో పలు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 5వ విడతలో జరుగుతున్న యూపీలో మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 14 స్థానాలకు గాను 13 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రకంగా బీజేపీ మరొకసారి తన యొక్క విజయాన్ని సొంతం చేసుకునేందుకు యూపీలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా యూపీలో ఓటింగ్ శాతం చాలా తగ్గింది. దీన్ని బట్టి ఓటింగ్ సరళి ఏ రకంగా ఉంది, బీజేపీ పాలిత ప్రాంతాల్లో చెందినటువంటి ఓటింగ్ సరళిని పరిశీలించినట్టయితే కొంతమేరకు ఓటింగ్ శాతం తగ్గింది. చూడాలి ఈ 5వ విడత ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి. సోమవారం మే 20వ తేదీన 5వ విడతలో 6 రాష్ట్రాల్లో 2 కేంద్ర ప్రాంతాల్లో మొత్తం 49 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.